హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యు న్యాచురలీ బై పిఆర్. నేను మీ ప్రజ్ఞత. మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట, మా గోవా వ్లాగ్. పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మేము స్టే చేసిన రూమ్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. మేము రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ అందరం రెడీ అయిపోయి, సో అప్పుడైతే వర్షం లేకుండే, ఎందుకైనా బెటర్ అని చెప్పేసి అన్ని పిల్లలకి కావాల్సినవి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా వెహికల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బీచ్కి వెళ్తాం. దగ్గర అదేదో బీచ్ కాళీగట్ట సంథింగ్ ఏదో, ఆ బీచ్కి వెళ్ళాం అనమాట. కానీ బస్ ఎక్కగానే వర్షం పడి ఉండే, సో మధ్యలో ఆ వెహికల్ ఆపేసి రెయిన్ కోట్స్ తీసుకున్నాం అనమాట. పిల్లలకి అందరికీ రెయిన్ కోట్స్ తీసుకొని Say hi, Anshu. अंदर అసలు పిల్లలు అయితే మస్తు ఎగ్జైట్మెంట్లో ఉండేయండి. వాళ్ళు ఊహ తెలిసినాక ఇదే ఫస్ట్ టైం కదా బీచ్ చూడడం. అంటే అంష్కి, కృతికి, కుష్పాపకి, ఇంకా జస్వికి, ఆర్నికాకి ఏం తెలియదులేండి. ఇది వచ్చేసి మంచిగా ఉండే వెదర్, అటు వర్షం లేదు ఇటు ఏం లేదు, మంచిగా మంచిగా ఉండే వెదర్ అయితే. పిల్లలు అయితే మస్తు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యింది. ఇక వాళ్ళకి రెయిన్ కోట్స్ వేసాం. బేసిక్గా మేమేం వేసుకోలేదు, చిన్న పడుతుండే, అంటే జస్ట్ ఇట్లా తుప్పుర్లో పడుతుండే అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి వేసాం రెయిన్ కోట్లు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, నేను నా చెప్పు కొట్టుకపోయింది అనమాట వాటర్లో. చెప్పు పోయింది బేసిక్గా. చెప్పు మళ్ళీ ఇంకో కలర్లో చెప్పు వచ్చేసింది అనమాట. అట్లా కొంచెంసేపు వాటర్లో తిరిగేసి, అంటే ఏం తడవలే, అప్పుడే వచ్చేసినాం కదా అని చెప్పేసి వాటర్లోకి ఏం పోలే, జస్ట్ అట్లా బీచ్కి మొహం చూపించేసి వద్దామని చెప్పేసి వచ్చాము. మాకు వెహికల్ ఉండడం వల్ల మాకు ఎక్కడికి ఏ బీచ్కి వెళ్ళాలన్నా వెహికల్లో వెళ్తుండే అనమాట. సో ఇట్లా చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ వెదర్కి ఇంకా పిల్లలు లేకపోతే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేస్తుండే అనిపించింది అనమాట. ఎందుకంటే ఏమన్నా చేయాలన్నా వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తుండే, వర్షంలో తడుస్తారేమో అది ఇది అని చెప్పేసి, అట్లా అని చెప్పేసి వాళ్ళని రూమ్లో పెట్టేసి రాలేము కదా, కొత్త ప్లేస్ కదా. సో అందుకని చెప్పేసి ఇక వర్షం పడే వరకు ఇక్కడ ఉన్నాము. ఇక వర్షం కొంచెం ఎక్కువ అవ్వగానే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇట్లా కొంచెం సేపు ఇక్కడ అట్లా కొంచెం ఫస్ట్ ఆగి వచ్చినాం కదా, ఒకసారి బీచ్ చూద్దాం అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ ఆర్నికాకి వాటర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారనమాట ఇక్కడ స్వీటీ వాళ్ళు. అది చూడండి, ఫస్ట్ ఏడ్చింది, తర్వాత వాటర్ రాగానే మంచిగా నవ్వింది అనమాట. ఫస్ట్ ఏడ్చింది, బట్ వాటర్ రాగానే నవ్వింది. ఇక అంశు, ఖుషి, కృతిక అయితే మంచిగా ఆడుకున్నారనమాట. ఇంకా కొంచెం సేపు ఇక ఉండేసి వర్షం కొంచెం ఎక్కువగానే రూమ్కి వెళ్ళిపోయామండి. ఎందుకంటే జస్విక, ఆర్నిక చిన్న పిల్లలు కదా, అందుకని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే అనమాట. అక్కడ వెదర్ ఎట్లుంటుండే అంటే, మనం రూమ్లో ఉంటే వర్షం లేకుండే, వర్షం లేదు కదా అని చెప్పేసి బయటికి వస్తే వర్షం పడుతుండే అనమాట. ఇక అందుకని చెప్పేసి ఇక పిల్లల్ని తీసుకురావడం ఎందుకని మా రెయిన్ కోట్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని మేము ఇక్కడ వేరే బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. డ్రైవర్కి ఫోన్ చేసాము, ఆయన వస్తున్నాడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మేము అంజునా బీచ్కి వెళ్తున్నాము. అక్కడ వాటర్ గేమ్స్ ఉంటాయంట, సో అందుకు ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. బట్ ఈ వర్షానికి లోపలికి అలో చేస్తారో లేరో అని తెలియదు, కానీ అంటే వాటర్ గేమ్స్ చాలా వరకు క్లోజ్ అయి ఉన్నాయి ఎక్కడ అనుకున్నవాడు. ఎందుకంటే అలలు ఎక్కువ వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి వాటర్ గేమ్స్ అలో వేయట్లేరు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడైతే మేము అంజునా బీచ్కి వెళ్తున్నాము. అక్కడ చూసేసి వేరే బీచ్కి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. మీకు అనిపిస్తుండొచ్చు అసలు రీచ్ రాకపోయినా వీడియోస్ పెడుతూ ఉంటా అది అని చెప్పేసి. నాకు యాక్చువల్గా చాలా ఇష్టంతో స్టార్ట్ చేశానండి ఛానల్. అందుకని చెప్పేసి నేను రీచ్ కోసం అయితే చూడట్లేను, అంటే అది రావాలి కానీ అట్లా అని చెప్పేసి వదిలేదలుచుకోలేదు. సో ఏదో ఒక రోజు వస్తుంది కదా అని చెప్పేసి చేస్తున్నా. అండ్ నాకు మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ మెమోరీస్, ఇవన్నీ నేను పిచ్చి అయితే పెట్టట్లేదు కదా, నా మెమోరీసే పెడుతున్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఫొటోస్ అనేవి మనకి
ఒక్క ఫోటో చూస్తే ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన అన్నీ గుర్తొస్తాయి అనమాట. మళ్ళీ మైండ్లో అన్నీ స్టోర్ అయిపోయి ఉండవు కదా, ఫోటో చూడంగానే దానికి సంబంధించిన మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి ఇట్లా నాకు ఇష్టం బేసిక్గా ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేసుకోవడం, తర్వాత చూసుకోవడం, అవన్నీ దానికి సంబంధించి గుర్తొస్తాయి. ఇక్కడ మేము క్యాబ్స్ తీసుకున్నాం షాపింగ్ చేసేసి ఇక్కడ వెళ్తున్నాం. ఇదే అండి అంజనం బీచ్. లోపలి వరకు ఇక్కడ వెహికల్ అలో లేదనమాట, బయట పార్క్ చేసి ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత వేవ్స్ వస్తున్నాయో, చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట అలలు. అందుకని చెప్పేసి అసలు అలో లేదు వాటర్ గేమ్స్. జస్ట్ ఇలా కొంతసేపు చూసాము. ఇక్కడ ఎంత లోపలికి దిగనివ్వట్లేరు బేసిక్గా ఎవరిని, ఎందుకంటే మస్తు వాటర్ వస్తున్నాయని చెప్పేసి కొట్టుకుపోతారని లోపలికి అలో చేయట్లేరు. అసలు ఆ వాటర్ని చూసినాక అనిపించింది పిల్లల్ని తీసుకురాకపోవడం మంచిది ఎందుకంటే అంత ఎక్కువ వస్తున్నాయండి. ఎంత కంట్రోల్ చేసినా కొంచెం స్లిప్ అయిపోయింది అనుకో కష్టం, ఎందుకంటే మస్తు దగ్గరికి వస్తున్నాయి అనమాట వేవ్స్. సో అందుకని అనిపించింది అట్లా. వీళ్ళు మా గ్యాంగ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్. ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళకి ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఇప్పుడు మా మస్తు క్లోజ్ అనమాట, ఒకరు లేకపోతే ఒకరు ఉన్నారు. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ లెక్కనే ఉంటారు అనుకోండి, అంటే తప్పుగా కాదు, మామూలుగా అంతా ధ్యాన్ జిగ్రీ లెక్క ఉంటారు అనమాట వీళ్ళు. అండ్ తర్వాత మేము ఇక్కడ కొంతసేపు ఇట్లా ఫొటోస్ అన్నీ తీసుకొని మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ కాగానే మళ్ళీ బ్యాగ్లోకి వెళ్ళి రెయిన్ కోట్లు వేసుకున్నాం అనమాట. చూడండి ఇలా రెడీ అయ్యి వెళ్ళిన వాళ్ళము ఇలా బయటకు వచ్చాం బీచ్ నుండి మేము. చూడండి రెయిన్ కోట్స్ వేసుకొని ఇంకా పక్కన వేరే చిన్న చిన్న బీచెస్ అట్లా ఉంటే వెళ్ళాము. అక్కడే నల్లు ఉంటాయేమో అని చెప్పేసి వెళ్తే ఎక్కడ చూసినా క్లోజ్ చేసి ఉంచిండ్రు అనమాట, లోపలికి అలో చేయట్లేరు. తర్వాత ఇంకా వేరే బీచ్కి వెళ్దామని చెప్పేసి వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం మేము. వెహికల్ దగ్గరికి వెళ్ళేసి అది కాండోలేని బ్యాక్గ్రౌండ్లో మా జస్వి నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే సౌండ్ వేస్తుంది అనమాట, అది ఇగ్నోర్ చేయండి మీరు. ఇక్కడ మేము నడుస్తుంటే అయితే కొబ్బరికాయ పడికి ఎండిపోయిన కొబ్బరికాయ కింద పడ్డదండి, కొంచెం అయితే బిందు పైన పడుతుండే, జస్ట్ మిస్ అనమాట. ఇది వచ్చేసి ఇంకొక బీచ్ అనమాట, చెప్పాను కదా కాండోలిన్ బీచ్ సంథింగ్ ఏదో ఉంది, అక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ బీచ్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వచ్చాము. ఇక్కడైతే పానీపూరి తింటున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా పానీపూరి అయితే మ్యాండేటరీ కదా. దీనికి ఇంకేస్తలేడా? చాలా బెటర్ టేస్ట్ చూడు, తిన్నట్టు కంపేర్ చేస్తే మంచి క్రిస్పీగా ఉంది. వాటర్ ఫుల్గా ఉన్నాయి. చాలా యాక్చువల్గా నిన్న కాలికట్ బీచ్ దగ్గర తిన్నామండి మేము పానీపూరి, గలీజ్ ఉండే అనమాట. సో దాని గురించే మాట్లాడుకుంటున్నాము. అక్కడ అసలు బాగాలేకుండా ఇక్కడ బాగుందని చెప్పేసి. ఇక్కడ మంచిగా ఉందండి బీచ్, నీట్గా ఉంది, ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందన్నమాట, ప్లస్ వర్షం కూడా లేకుండే. అరే అనుకున్న మరి అక్కడేమో తీసుకురాంది మంచిగా అనిపించింది పిల్లలకి, ఇక్కడేమో తీసుకొస్తే బాగుండు ఆడుకుంటుండే అనుకున్నాం. ఇక్కడైతే మేము మాకు నచ్చినంతసేపు ఆడుకున్నామండి బీచ్లో, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక్కడైతే మొత్తం గోవాలో మేము ఎంజాయ్ చేసిందంటే ఇక్కడ అనమాట. బీచ్లో అయితే చిన్న పిల్లల లెక్క ఆడుకున్నాం అనమాట. దేవ్ కార్తీక్ ఏమో చాలా లోపలికి వెళ్ళకండి, ఇక చాలా బయటకి రండి అని చెప్పేసి అంటున్నారు. నేను మా చెల్లెనేమో మస్తు ఆడుతున్నాం. మాకు వాటర్ కనిపిస్తే ఆగమన్నమాట, మస్తు సేపు అట్లా పోతూనే ఉంటాం, ఆడుకుంటూనే ఉంటాం. మా హస్బెండ్ కూడా, మా ఆయన కూడా అసలు లోపలికి పోనీడు వాటర్లకి. నేను మాల్ తీసుకుని కూడా నన్ను లోపలికి పోనీళ్ళ వాటర్ బయటనే ఆడిపించిన. ఆయనకు చాలా భయం అనమాట, ఎందుకు రిస్క్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. బట్ నాకేమో లోపలికి వెళ్ళాలనిపిస్తుంది, కొంచెం మంచిగా అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, వాటర్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది. నాకు బేసిక్గా బీచెస్ అంటే చాలా ఇష్టం అనమాట, సౌండ్ అవి మంచిగా అనిపిస్తుంది. బీచ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అందుకని చెప్పేసి ఇక్కడ మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాము. దేవ్ కార్తిక్ ఏమో వద్దు చాలా అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఇట్లా మేమిద్దరం ఆడుకుంటుంటే మా ముందుకి దేవ్ వచ్చిందనమాట. ఆయన అటు చూడకుండా ఇటు చూసి మాతో మాట్లాడుతున్నాడు. సడన్గా ఒక అల్లొచ్చింది, ఒక వేవ్ వచ్చిందనమాట. వేవ్ వచ్చిన తర్వాత సైడ్ నుంచి కొంచెం వెనక్కి వెళ్ళిండు, సైడ్ నుంచి ఇంకో వేవ్ వచ్చేసరికి అది ఇంకా లోపలికి గుంజుకపోయింది అనమాట. ఇంకొకటి గట్టిగా ఒక వేవ్ వస్తే అయితే లోపలికి వెళ్ళిపోతుండే. అప్పుడే ఇట్లా పట్టి గుంజేసినాము అనిపించింది. ఇంకొక వేవ్ గట్టిగా వస్తే మాత్రం లోపలికి వెళ్ళిపోతుండే. ఈ మెమొరబుల్ ట్రిప్ కాస్త మరీ విషాదమైన ట్రిప్ అయిపోతుండే అనమాట. లేచిన వాళ్ళ మంచిదైంది అనిపించింది, ఎందుకంటే అక్కడ కొంచెం కొబ్బరి బొండ బిందె పైన పడుతుండే, ఇక్కడేమో ఇట్లా అట్లా అనిపించింది అనమాట.
మాకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయనిపించింది. అక్కడ పోలీసు వాళ్ళు ఏమో వెనకాల నుంచి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, అంటే మాకని కాదు లోపలికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇస్తూనే ఉన్నారు. మేము వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి మేము సైడ్కి వచ్చేసి వేరే దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, బట్ మనం అప్పుడప్పుడు వినము. వేరే ఆయన లేని ప్లేస్కి వచ్చి ఇట్లా ఆడుకుంటున్నాము. బిందు కూడా అంతే అంటుంది అనమాట, వెళ్ళకండి బిందు దేవ్ కార్తిక్ మేమిద్దరమేమో వినట్లేదు అసలు. ఎందుకంటే మంచిగా అనిపిస్తుండే వాటర్లో. చాలా రోజుల తర్వాత పిల్లలు లేకుండా ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు ఉంటే కొంచెం వాళ్ళపైనే ఉంటుంది కదా కాన్షియస్ అంతా. సో చాలా రోజుల తర్వాత పిల్లలు లేకుండా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ పిల్లలు ఇక మేము తర్వాత వర్షం పడంగానే రూమ్లోకి వెళ్ళిపోయామండి. ఇక మేము రూమ్లోకి వెళ్ళిపోయాక మా హస్బెండ్స్ బీచ్కి వెళ్ళారనమాట. వాళ్ళు బాయ్స్ కాబట్టి వర్షం పడ్డా ఏం కాదు అని చెప్పేసి వాళ్ళు బీచ్కి వెళ్ళిపోయారనమాట. మేము పిల్లలం ఇంట్లో ఉన్నాము, రూమ్లో ఉన్నాము. తర్వాత వర్షం తగ్గినట్టు అనిపించి మా దగ్గరలో నియర్ బై ఇక్కడ ఒక ప్లేస్ ఉందన్నమాట, పిల్లలను తీసుకొద్దాం బయటికి అట్లా కొంతసేపు అని చెప్పేసి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళతో ఫొటోస్ వీడియోస్ అట్లా టైం స్పెండ్ చేశాక వాళ్ళు నైట్ అట్లా వచ్చారనమాట. నైట్ వచ్చినాక డిన్నర్ చేసేసి మంచిగా కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇక పడుకొని నెక్స్ట్ డే ఇక వెళ్ళడానికి ముందు మేము వెళ్ళాం కదా కాండోలిం బీచ్ సంథింగ్, అది అక్కడ మంచిగా ఉండే పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాము. అందరమే కానీ సర్దేసుకొని వెహికల్లో వచ్చేసాము. ఇక్కడ చూడండి పిల్లలకి బీచ్ టాయ్స్ కొనిస్తే వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ కొంచెంసేపు ఇట్లా టైం స్పెండ్ చేసి ఇక మేము రిటర్న్ అయ్యాము. మాకు ఏముంది అంటే అదాన్ని ఏమంటారు, దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఇంకా మురుదేశ్వర్ టెంపుల్ గోకర్ణ అనుకుని ఉన్నామన్నమాట. బట్ మేము స్టార్ట్ అయ్యి కనుక్కుంటే మస్తు వాటర్ ఫ్లో వల్ల దూద్సాగర్ వాటర్ ఫాల్స్ క్లోజ్ చేసిందని చెప్పారు. అందుకని చెప్పేసి ఇక మురుదేశ్వర్ వెళ్దామని అనుకున్నాము డైరెక్ట్. ఇక్కడ మా జస్విక అయితే మస్తు ఎంజాయ్ చేసిందండి వాటర్లో, మట్టిలో. అసలు ఏడవట్లేదు, అది ఎత్తుకుంటే ఏడుస్తుంది, మట్టిలో వదిలేయాలని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. మట్టిలో వాటర్ అంటే వాటర్ మాకేమో భయం, ఎందుకంటే ఈ వర్షాల వల్ల ఇంకా వేవ్స్ ఎక్కువైపోయాయి అనమాట. మస్తు నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు మస్తు స్పీడ్ ఉన్నాయి వేవ్స్. మేమైతే నిన్న లోపల దాకా వెళ్ళాము. ఇప్పుడైతే చూడండి నిన్న మస్తు లోపలికి వెళ్ళాము. అసలు ఇప్పుడు అది కనపడట్లేదు, ఆ ప్లేస్ మొత్తం వాటర్ వచ్చేసాయి. ఎందుకంటే వర్షం వాటర్ కూడా అందులో కలిసిపోయాయని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అక్కడ. అందుకని లోపలికి వెళ్ళొద్దని చెప్పుకుంటున్నారు. ఇదేమో ఎత్తుకుంటే ఏడుస్తుంది అనమాట. మంచిగా కింద వదిలేస్తేనే నవ్వుకుంటూ ఆడుతుంది అనమాట, ఎత్తుకుంటే ఏడుస్తుంది. ఇంకా తర్వాత మేము ఇక తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేశాక ఇక్కడ వర్షం వల్లే మంచిగా లక్కీలీ మేము పిల్లలము మేమందరం కలిసి కొన్ని ఫొటోస్, ఎందుకంటే వచ్చిన కానీ అందరం కలిసి వెళ్ళలే కదా. స్టార్టింగ్ వచ్చిన రోజు వెళ్ళాము, అప్పుడు ఏమంత పెద్దగా వెళ్ళేసరికి అలసిపోయాం కదా జర్నీ చేసేటప్పుడు, అందుకని చెప్పేసి వెళ్ళలే. మళ్ళీ నెక్స్ట్ నుంచి వర్షాలు ఉండే, వాళ్ళు రూమ్లో ఉంటుండే, మేము బయటకు వెళ్ళేసి వస్తుండే. ఇక అందరం కలిసి ఉన్నామని చెప్పేసి అందరం కలిసి ఫోటోలు రీల్స్ అవన్నీ చేసుకుని ఇంకా తినేసి బయలుదేరామన్నమాట. ఇక్కడేమో పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు బీచ్ టాయ్స్ తోటి. వాళ్ళు అయితే అసలు ట్రిప్ స్టార్ట్ అవ్వ ముందు నుంచి అడిగిండు మాకు బీచ్ టాయ్స్ కొని అని చెప్పేసి కొనిచ్చాం. బట్ వాటిని ఆడుకోవడానికి వాళ్ళకి మొత్తం వర్షం పడుతుండే. ఈ ఒక్కరోజు టైం దొరికింది. అసలు ఆ రోజు వచ్చే రోజు మాత్రమే మంచిగా ఉండే అనమాట. తెలిసినట్టుంది ఇక వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి గోవాకు కూడా. అందుకని చెప్పేసి అసలు వాటర్ గేమ్స్ అయితే ఏమీ ఆడలే అనిపించింది అనమాట. అంటే ఇట్లా ఉంటాయి కదా పారాగ్లైడింగ్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఏం ఆడలే బేసిక్గా. బికాజ్ ఆఫ్ వర్షం వల్ల అన్ని వాటర్ గేమ్స్ క్లోజ్ చేశారనమాట. ఇక అందుకే తర్వాత మేము ఇక నెక్స్ట్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం. బట్ అది కనుక్కుంటే అది కూడా క్లోజ్ అని చెప్పారనమాట. ఎందుకంటే మస్తు వాటర్ ఫ్లో ఉంది కాబట్టి అవి కూడా క్లోజ్ అని చెప్పేసారు. ఇక మేము డైరెక్ట్గా మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. కొంచెంసేపు ఇక్కడ చెప్పాము, బీచ్లో ఎంజాయ్ చేసి వెళ్తాం. ఇక ఇక్కడ చూడండి మా జస్విక ఎంత మంచిగా ఆడుకుంటుందో అసలు. ఈ ట్రిప్పు మరీ అంత మెమరబుల్ కాదు, మరీ అంత వర్స్ట్ కాదండి. ఎందుకంటే మొత్తం అయితే ఎంజాయ్ చేయాలి ఫుల్ఫిల్గా. ఏమి అనుకొని వచ్చాము అవైతే అన్నీ ఫుల్ఫిల్ అవ్వలేదు. జస్ట్ ఒక బీచ్ ఒకటి ఎంజాయ్ చేసాం. బెస్ట్ మళ్ళీ మాకు టైం స్పెండ్ చేయడానికి దొరికింది. బేసిక్ అందరం కలిసి చాలా రోజులు అవుతుంది అందరం కలిసి టైం స్పెండ్ చేయడం దొరికింది. అటు మెమొరబుల్ కాదు, ఇటు వర్స్ట్ కాదు, మిడిల్లో ఉంది. ఓకే, ఏదైనా ఎక్స్పీరియన్స్ కదా, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్నీ మనకు నచ్చినట్టు అవ్వవు కదా అనిపించింది అనమాట. ఇక్కడ ఇదంతా అయిపోయాక మేము రిటర్న్ వెళ్తున్నాము. అదే చెప్పాను కదండి, నేను యూట్యూబ్లో వీడియోస్ నాకు అంశు చూస్తాడనమాట. మమ్మీ నా వీడియోస్ పెట్టు అని చెప్పేసి అంటా ఉంటే నేను సరే అని చెప్పేసి పెడితే వాడు అంటాడు, చిన్నప్పుడు మమ్మీ ఎంత క్యూట్ ఉన్నా అని చెప్పేసి అంటా ఉంటాడు అనమాట. అప్పుడు నాకు మంచిగా చూడండి
మా జెస్వి అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఆడుకుంటుందండి. ఎంత ముద్దుగా ఆడుకుంటుంది చూడండి. అసలు వాటర్లో నుంచి తీసి ఏడుస్తుంది, మట్ల నుంచి వాటర్లో నుంచి తీసి ఏడుస్తుంది అనమాట. మంచిగా ఆడుకుంటుంది. పిల్లల్ని అప్పుడప్పుడు ఇట్లా బయటకు తీసుకెళ్తూ ఉండాలండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా. దాంతోపాటు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఊకి ఇంట్లో ఉంచితే వాళ్ళు కూడా ఏముంటుంది చెప్పండి, 4 గోడల మధ్యలో ఉంటే అప్పుడప్పుడు బయటకు తిప్పితే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో దాని తగ్గట్టు కేర్ తీసుకోవాలి, అంటే మెడిసిన్స్, వాళ్ళ ఫుడ్ అన్నీ తీసుకోవాలన్నమాట. మేము ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా వర్షం వస్తూనే ఉంటుండే కదా. రెయిన్ కోట్స్ వేసినా ఏమి వేసినా చిన్న చిన్న డ్రాప్స్ వల్ల తడుస్తూ ఉంటారు కదా. అనుకున్నాం ఏమైనా హెల్త్ ఖరాబ్ అవుతుందేమో, ఎందుకంటే వాటర్ చేంజ్, వెదర్ చేంజ్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అనిపించింది. బట్ లక్కీలీ ఏం సుస్తవ్వలే అనమాట. పిల్లలు మాకంటే ఇంకా వాళ్ళు యాక్టివ్ ఉన్నారు బేసిక్గా. తర్వాత మేమైనా సుస్తైనా వచ్చినాక కానీ వాళ్ళు ఏం లేదు, మంచిగా ఉన్నారనమాట. ఇంకా అది కూడా ఉంటే ఇంకా డిసప్పాయింట్మెంట్ ఉంటుండే. అదే అనవసరంగా తీసుకెళ్ళినామన్న గిల్ట్ ఉంటుండే అది బేసిక్గా. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అనవసరంగా హెల్త్లు ఖరాబ్ చేసినామని చెప్పేసి అన్నట్టు అనిపిస్తుండే. బట్ అట్లా ఏం లేకుండే, ఇంకా మాకంటే వాళ్ళే యాక్టివ్ ఉన్నారు. తర్వాత కూడా ఇప్పటికీ అనిష అంటూ ఉంటాడు, ఫోన్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడల్లా ఎప్పుడు వెళ్దాం మమ్మీ, ఎప్పుడు వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. నాకు యాక్చువల్గా ఇవన్నీ నాకు మెమోరీస్ లెక్క అనమాట, ఆల్బమ్ లెక్క. వెనక్కి తిరిగి చూసుకుంటే దానికి సంబంధించిన అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు అనిషవి చిన్నప్పటి వాడు 1 year జర్నీ ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటే వాడు చూస్తే అబ్బా ఎంత మమ్మీ చూడు మమ్మీ నేను నా డ్రెస్, చిన్న డ్రెస్ ఇది ఎక్కడ పోయింది మమ్మీ, అది మమ్మీ అని అడుగుతూ ఉంటాడు. మంచిగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు నాకు. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇష్టం ఉంటుంది అనమాట. అంటే రాయడము, చదవడం ఇట్లాంటివి చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఇది నేను స్టార్ట్ చేశాను. ఎప్పుడు కాదు, 5 years బ్యాక్ స్టార్ట్ చేశాను నేను. అంచు కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. బట్ మనకు అంత రీచ్ రాలేదు. అట్లా అని చెప్పేసి నేను ఆగిపోయి తలుచుకోలేదు అని మానేది తలుచుకోలేదు. నాకు నచ్చిన రోజులు నాకు ఎప్పుడు ఆపాలనిపిస్తే అప్పటివరకు చేస్తూనే ఉంటాను. నా 100% ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇప్పుడంటే నాకు టైం కుదరక ఓన్లీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత నాకు కుదిరినప్పుడు నాకు తెలిసినవి, నాకు నచ్చినవి అండ్ నేను ఏం చేయాలనుకున్నవి అవన్నీ చూపిస్తాను అనమాట. ఇందులో చూస్తా ఎప్పుడు వస్తుంది ఆ టైము, ఎవరికంటే ఒక టైం రావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు 2 పిల్లలతో బిజీగా ఉండి ఎడిటింగ్ అయినా రికార్డ్ చేయడమైనా నాకు కష్టం అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తుండే టైం కుదిరినప్పుడు. తర్వాత నాకు నచ్చినవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 డాడీలు ఆడుకుంటున్నారు పిల్లలతోటి, బిడ్డలతోటి. అటు మధు ఇటు ఈయనే. అండ్ తర్వాత కొంచెంసేపు ఆడుకొని చెప్పాను కదా, మేము మురుదేశ్వరం ఇక స్టార్ట్ అయిపోయామండి. మురుదేశ్వరం స్టార్ట్ అయిపోయి అక్కడికి కొంచెం మధ్యలోకి వెళ్ళినాం. 1 o'clock అట్లా అవుతుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళినాక ఏమైందంటే నైట్ 1 o'clock అట్లా వాటర్ మొత్తం ఒక ఫ్లో అవుతుందన్నమాట. వాటర్ ఎంతవరకు అంటే మనకి కార్ డోర్ వరకు వస్తున్నాయి, పై వరకు వస్తున్నాయి అనమాట వాటర్. అందులో 2 హెవీ వెహికల్స్ ఇరుక్కుపోయాయండి, 2 లారీలు ఇరుక్కుపోయాయి అనుకుంటా. అవి తీయడానికి రావట్లేవు. మస్తు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఎంత దూరం అంటే చాలా దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. అయిపోయినాక మేము దగ్గరలో ఉన్న అంటే కొంచెం అక్కడ ఏమి లేవు స్టే చేయడానికి కూడా, దారి మధ్యలో ఆగిపోయినాం అనమాట. చాలాసేపు చూసాము, ఒక 2 hours 3 hours చూసాము. చూసి చిన్నపిల్లలు ఉన్నారు, వాష్రూమ్స్ అవి ఇవి కావాలి కదా అని చెప్పేసి అక్కడ నియర్ బై ఒక పెట్రోల్ బంక్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ రోజు నైట్ మొత్తం వ్యాన్లోనే పడుకున్నాము, వెహికల్లోనే పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూద్దాం క్లియర్ అయిపోయి ఉంటుందని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి చూస్తే ఇంకా ట్రాఫిక్ పెరిగిపోయింది, లైన్ ఇంకా పెరిగిపోయింది. మేము అప్పుడు జస్ట్ కొంచెం దగ్గరలో ఉన్నది కాస్త కొన్ని కిలోమీటర్స్ వరకు లైన్ పెరిగిపోయింది అనమాట. పెరిగిపోయి వాళ్ళు అడిగితే ఇప్పుడు క్లియర్ అవుతుందా అంటే, లేదండి ఈరోజు ఈవినింగ్ అవుతుందో నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుందో అని చెప్పారనమాట. చెప్తే ఇక మళ్ళీ అంతసేపు వెయిట్ చేసి ఓపికలు ఎవరికి లేకుండా, ఎందుకంటే మస్తు టైర్డ్ అయిపోయినాము. అందుకని చెప్పేసి ఇంటికి రిటర్న్ పోదాం అనుకున్నాము. ఇంటికి రిటర్న్ పోవాలంటే మళ్ళీ వేరే రూట్లో వెళ్ళాలన్నమాట. ఈ రూట్ లేకుండే వేరే రూట్లో వెళ్తే మళ్ళీ 100 kilometers వేరే వస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో మేము వెళ్తుంటే ఇక్కడ చిన్న వాటర్లో లెక్క కనిపిస్తే పిల్లలతో ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే హన్ష్కి గోవాలో చెప్పులు కొని ఉండే నేను. కొంటే వాడు ఏం చేసిండు, ఇక్కడ సైడ్ నుంచి వాటర్ పోతున్నాయి కదా, ఆ వాటర్లో వాడు చెప్పు వదిలేసిండు కింద నుంచి అక్కడ. తర్వాత చూసి ఒకటే చెప్పు ఉంది. అంటే వాటర్ చెప్పేది రానంటే ఎలా పడిపోయిందని చెప్పిండు అనమాట. అసలు గోవా నుంచి ఏం తీసుకురాలే, కొన్నాయి చెప్పులు కూడా అలానే వదిలేసిండు అనమాట. గోవాలో ఉన్నాయి, గోవాలనే పోయినాయి చెప్పులు కొత్త, జస్ట్ ఒక అర్ధగంట వేసుకోలేవాడు ఆ చెప్పులు. తర్వాత మధ్యలో ఇంకొక వాటర్ ఫాల్ కనిపిస్తే ఇక్కడ దిగి కొంచెంసేపు అట్లా చూసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
అసలు ఎంత బాగుందండి వాటర్ ఫాల్స్ అనిపించింది ఎవరు దూద్ సాగర్ పోతే ఇంకెంత బాగుంటుండేనో అనిపించింది అనమాట. కానీ క్లోజ్ ఉండే అసలు అలో వేయట్లేరంట ఈ వెదర్కి, ఎందుకంటే మస్తు హెవీ రెయిన్స్ ఉండే అనమాట. ఇక నాకు మురుదేశ్వర్ కూడా అనిపించింది అనమాట, అరే మేము ఫస్ట్ అరుణాచలం పోదాం అని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నందుకు దేవుడు కోపం వచ్చిందేమో అని చెప్పేసి రానివ్వలేదు అనిపించింది నాకు. అదే మిస్టర్ పర్ఫెక్ట్లో వాళ్ళ మమ్మీ అంట కదా మొక్కు చెల్లించుకొని పోదాం అని చెప్పేసి, అంటే ప్రభాస్ అంటాడు కదా దేవుడు ఏమన్నా సైకోనా పగ తీర్చుకోవడానికి అని అంటారు. బట్ నాకైతే అనిపించింది అనమాట, అరుణాచలం పోదాం అని చెప్పేసి పోనందుకు మురుదేశ్వర్ కూడా రానియలేదేమో దేవుడు అని చెప్పేసి అనిపించింది. జస్ట్ నాకు అట్లా అనిపించింది, దేవుడు ఏం సైకో కాదు, బట్ నాకు అట్లా అనిపించింది అనమాట. తర్వాత ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ మధ్యలో తినేసి ఇంటికి వెళ్ళిపోయామండి. మేము ఇక మురుదేశ్వరం చూసి అటు నుంచి గోకర్ణ వెళ్దాం అనుకున్నాం. బట్ మురుదేశ్వర్ అసలు అల్లో లేదు, అసలు వెహికల్స్ తీయలే. 1 డే అయిపోయింది. మేము దగ్గర ఒక 12 hours వెయిట్ చేసినట్టున్నాము నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. వాళ్ళు ఇంకా క్లారిటీ చెప్పట్లేరు అనమాట, అసలు క్లియర్ అవుతుందా లేదంటే ఇంకా 1 day పడుతుందేమో అని చెప్పేసి అంటున్నారు. వాటి నుంచి గోకర్ణ వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా. బట్ ఇక మనం ఇంటికి వెళ్ళాలంటే వేరే రూట్ తీసుకోవాలి, దానికి ఇంకా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి వచ్చేసినాం. ఇక కుదిరితే మళ్ళీ ఎప్పుడైనా పోదాం, ఈసారి వెహికల్లో కాకుండా ఫ్లైట్లో పోదాంలే అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా జర్నీ చేస్తుంటే సఫారీ చేసినట్టే ఉంది. వెహికల్ యానిమల్స్ ఒక్కటి కనపడలేదు తప్ప మొత్తం అడవిలోకి వెళ్తున్నాం కదా, మంచిగా వర్షాల వల్ల చెట్లు నిండుగా ఉన్నాయి అనమాట. ఇదండి మా వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిజంగా దేవుడు కోపం వస్తుందా అండి? కోపం వస్తుందో నాకైతే తెలియదు. దేవుడు అంటే కోపం లేదు, నాకు అట్లా అనిపిస్తుంది, ఇప్పటికి కూడా అట్లా అనిపిస్తుంది అనమాట. అందుకే రానివ్వలేదేమో అని చెప్పేసి. మీకు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురవుతాయా ఒకసారి నాకు కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్, చేంజెస్ ఏమన్నా చేసుకోవాల్సింది ఉన్నా కూడా నాకు కింద కమెంట్లో చెప్పండి. వాటిని నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియవు కదా, తెలిసిన వాళ్ళు చెప్తే తెలుసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకేమన్నా నా వ్లాగ్ ముందు